Subscribe to Color Frames. సన్ రైజర్స్ హైదరాబాద్ గత సీజన్లో త్రుటిలో టైటిల్ కోల్పోయింది. కానీ ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఆ జట్టు పూర్తిగా బలంగా తయారైంది. అంతేకాదు గత సీజన్తో ఆ జట్టు అభిమానుల ఫాలోయింగ్ మరియు బ్రాండ్ విలువను భారీగా పెంచుకుంది. వచ్చే సీజన్ కోసం ఫ్రాంచైజీ మరింత ప్రణాళికతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జట్టులో ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ మరియు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రూపంలో బలమైన విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. కమిన్స్ ఆల్రౌండర్ అయినప్పటికే బ్యాటింగ్ విషయానికి వస్తే అతనిపై నమ్మకం పెట్టుకోలేం. అయితే ఇంగ్లాండ్కు చెందిన బ్రైడెన్ కార్స్ వచ్చే సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది. బ్రైడెన్ కార్స్ ను హైదరాబాద్ జట్టు ₹1 కోటి దక్కించుకుంది. కాగా బ్రైడెన్ కార్స్ ఆల్రౌండర్ గా టీమిండియాపై సత్తా చాటుతున్నాడు. టీమిండియాతో జరుగుతున్న 5 మ్యాచ్ల T20 సిరీస్ కోసం బ్రైడెన్ కార్స్ ను జట్టులోకి తీసుకున్నారు. రెండో T20లో జట్టులోకి వచ్చిన బ్రైడెన్ కార్స్ సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు. మొదట బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. ఆ తర్వాత బంతితో టీమిండియా ఆధిపత్యం చెలాయించాడు. ఇన్నింగ్స్ లో కర్స్ 17 బంతుల్లో 3 సిక్సర్లు బాది 31 పరుగులు చేశాడు. 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బ్రైడెన్ కార్స్ ఈ అద్భుత ప్రదర్శనతో సన్ రైజర్స్ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేస్తుంది. వచ్చే సీజన్లో బ్రైడెన్ కార్స్ సేవలను మరింత ఎక్కువగా వినియోగించుకోవాలని భావిస్తోంది. అతనికి కాస్త సపోర్ట్ ఇస్తే జట్టును విజయ తీరాలకు చేరుస్తాడని కావ్య మారన్ భావిస్తోంది. ఇక టీమిండియాతో జరగబోయే మ్యాచ్లతో పాటు వచ్చే ఐపీఎల్లో బ్రైడెన్ ఎలాంటి అద్భుతాలు చేస్తాడోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే బ్రైడెన్ కార్స్ ఇంగ్లాండ్ తరపున 5 T20లో కార్సే 9 వికెట్లు పడగొట్టాడు. 3 ఇన్నింగ్స్ల్లో ఒకసారి నాటౌట్ గా ఉండగా 31 పరుగులు చేశాడు. ఓవరాల్ గా T20 క్రికెట్ లో ఈ ఆటగాడు 79 మ్యాచ్ల్లో 47 వికెట్లతో పాటు 777 పరుగులు చేశాడు. అంతేకాదు బ్రైడెన్ కార్స్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 141 పైనే ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.